సాముద్రిక శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క హృదయ వైశాల్యము, విశాలత, కరుణ, ప్రేమ, అభిమానము, ఆప్యాయత, వితరణ, శాంతి ఇటువంటి చక్కని భావాలు మనలో ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నాయి, మనం ఇతరుల పట్ల, సంఘము పట్ల, సమాజము పట్ల, ఇతర జీవుల పట్ల మనము వ్యక్తం చేసేటువంటి భావాలు ఎలా ఉన్నాయి, వాటిని మనం ఎలా సరిచేసుకోవచ్చు, ప్రేమ, అభిమానము, ఆప్యాయతలను ఇచ్చిపుచ్చుకోవటంలో ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి తెలియచెప్పేటువంటిదే హృదయరేఖ. ఇది చిటికెన వేలు కింద భాగం నుండి అరచేయి యువతలంచు నుండి క్రమంగా విస్తరిస్తూ ఈ గురుస్థానము లేదా గురువేలు దిగువకు యువతల అంచు వరకు చేరితే అది చక్కని హృదయరేఖగా మనం పరిగణించవచ్చు. ఇటువంటి రేఖ మన యొక్క ప్రేమ, కరుణ, వితరణను తెలియచేస్తుంది. దీన్ని అనుసరించి మన యొక్క మనోభావాలను ఏ విధంగా సరిచేసుకోవచ్చో సాముద్రిక శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. సాముద్రిక శాస్త్రంలో వివిధ వ్యక్తుల మధ్య బంధాలను ఎలా పటిష్టం చేసుకోవాలో హృదయరేఖ తెలియజేస్తుంది.